దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సంఘముపైకి దిగిరావటం మనం చూసాము. యెరూషలేములో పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, హల్లెలూయా, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, క్రీస్తు ప్రభుల వారు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వారు పొందుకున్నారు. హల్లెలూయా. మరి ఇది దేవుని యొక్క అనాదికాల సంకల్పమై ఉంటూ ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. ఆయన మరి తన అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా మనకు తెలియజేశాడు. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాము, నా ఆత్మను మీ పైన కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34 వచనాల్లో మనం చూసాం, ఇదిగో మరి నూతన నిబంధన మీతో చేస్తాను, మీ హృదయములలో నా మాటలను ఉంచుతాను, మీ హృదయములలో నా జీవపు మాటలను కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన ఆత్మ చేత మిమ్మల్ని నింపుతాను. అలాగే మరి జకరియా గ్రంథంలో కరుణనుందించు ఆత్మను మీ పైన కృమ్మరిస్తాను అన్నాడు. యోవేలు గ్రంథంలో ఇదిగో అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆ పెంతెకోస్తు పండుగ దినాన తన వాగ్దానాన్ని నెరవేర్చడం మొదలుపెట్టాడు. మరి ఇంత మటుకు ఆయన తన పరిశుద్ధాత్మను ఆశ కలిగినటువంటి ప్రాణముల మీద కురిపిస్తూనే ఉన్నాడు, నింపుతూనే ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాలను తన ఆత్మచేత నింపడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దప్పిగొన్న వారలారా నా యొద్దకు రండి అని యెషయా ద్వారా దేవుడు ఏనాడో తెలియజేశాడు. దప్పిగొన్న వారలారా నా యొద్దకు రండి, దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదనని యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలుగుతాం. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఇదిగో తప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకల్లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి, ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన కృపను మీకు కూడా చూపేదను. హల్లెలూయా. శాశ్వతమైన జీవమును మనకు అనుగ్రహించడానికి, శాశ్వతమైన కృపను మనకు అనుగ్రహించడానికి, నూతన ఆత్మను, నూతన మరి
నిబంధనను మనతో చేయడానికి ఆయన తన ఆత్మను మన యందు ఉంచాడు. తన పరిశుద్ధాత్మ చేత మనలను నింపడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఆ మాటల నెరవేర్పును యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క పండుగలలో, పర్ణశాలల పండుగ సమయంలో క్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో నిలబడి ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. ఎవడైనను దప్పికొన్న ఎడల, దేని కొరకు నీ దప్పి? ఆత్మ దాహము, దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఇదిగో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు. నీతి కొరకు ఆకలి దప్పులు, దేవుని నీతి కొరకు దప్పి కలిగి ఉన్నావా? దేవుని నీతిని నీవు నెరవేర్చాలి అంటే నేను దేవుడు అనుగ్రహించే ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అప్పుడు మాత్రమే దేవుని నీతిని నేను నెరవేర్చగలుగుతాం. దేవుని ఆత్మ చేత నేను నింపబడితేనే, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మని చేత నీ హృదయము నింపబడితేనే నీవు ఆయనను తృప్తిపరచగలుగుతావు, నీవు తృప్తిపరచబడతావు. మరి నా సహోదరుడా, నా సహోదరి, అట్టి అనుభవంలో నీవు నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నీవు నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మని చేత నీవు నింపబడ్డావా? పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నీవు పొందుకున్నావా? మరి అంచె దినములలో జనులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఇది కేవలము కొంతమందికి సంబంధించినటువంటి వాగ్దానం కాదు. నా సహోదరుడా, నా సహోదరి, ఇది మనందరికీ సంబంధించినటువంటిది. యోవేలు గ్రంథంలో మరి పేతురు గారు అక్కడ పలికినటువంటి మాటలు, అక్కడ ఆయన జ్ఞాపకం చేసినటువంటి ఈ యొక్క దేవుని వాగ్దానము, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎందుకు అలాగ ఆలోచిస్తున్నారు? ఎందుకు వీరంతా మత్తులై ఉన్నారని మీరు అనుకుంటున్నారు? కాదు, దేవుని వాగ్దానము ఈరోజు నెరవేరింది. హల్లెలూయా. ఏమిటో ఆ వాగ్దానం తెలుసా? దేవుడు యోవేలు ద్వారా చేసినటువంటి వాగ్దానము. ఇదిగో యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనములో, నేను సర్వజనుల మీద, హల్లెలూయా, సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించెదను. I will pour out my spirit upon all flesh. Hallelujah. Who is that all flesh? ఎవరు ఆ యొక్క సర్వజనులు? ఎవరు ఆ సర్వజనులు అంటే, ప్రియులారా, ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభుల వారిని తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే, హల్లెలూయా, ఆ సర్వజనుల లెక్కలో ఉన్నారు. ఎవరు ఆ దేవుని ఆత్మను పొందుకోవడానికి అర్హులు అంటే, ఇదిగో, నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను, హల్లెలూయా,
వారందరిపైన నా ఆత్మను కృమ్మరిస్తాను. నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కృమ్మరిస్తాను. హల్లెలూయా. ఈ వాగ్దానమే ఆ పెంతెకోస్తు పండుగ దినాన వారు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధుడైన పేతురు ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన నిలబడి అంటున్నాడు. పేతురు ఆ 11 కూడా లేచి వారితో ఇట్లనెను, యూదా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులై ఇలాగ మాట్లాడటం లేదు. పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించేదను. హల్లెలూయా. దేవుని వాగ్దానం మనకు నిలిచి ఉంటుండగా ఈరోజు నీవు నేను కూడా ఆ పరిశుద్ధాత్మని పొందుకోవడానికి దప్పిగలిగి ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. యేసే అన్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి. హల్లెలూయా. ఎక్కడ నీవు కనిపెట్టుకొని ఉండాలి? ఎలాగూ నీవు కనిపెట్టుకొని ఉండాలి? దేవుని సన్నిధానంలో నిత్యము ఆయన మాటలను, ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన చిత్తాన్ని తెలుసుకొనడానికి, ఆయన యొక్క మరి అధికారమునకు నీ జీవితాన్ని సమర్పించడానికి నీవు సిద్ధపడ్డట్లయితే, దేవుని అధికారానికి నీవు ఒప్పుకున్నట్లయితే, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటానికి నీవు ఆశ కలిగి జీవించినట్లయితే, దేవుడు తప్పక నిన్ను తన ఆత్మచేత నింపుతాడు. హల్లెలూయా. మరి అపోస్తల కార్యంలో ఆ యొక్క అంతియోకయలో ఉన్నటువంటి సంఘము దేవుని వాక్యాన్ని విని ఏ విధంగా మరి నింపబడిందో, పరిశుద్ధాత్మ చేత నింపబడిందో, అలాగే శిష్యుల యొక్క అనుభవము పరిశుద్ధాత్మ చేత వారు ఎలాగో నింపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత మరి సంఘము ఎలాగో నింపబడింది. ఈ విషయాలన్నీ మనకు స్పష్టంగా అపోస్తల కార్యంలో రాయబడ్డాయి. మరి ఈరోజు నీవు నేను కూడా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి ఆశ కలిగి ఉందాం. దప్పిగలిగి నీవు నేను యేసయ్య చెంతకు వస్తే తప్పకుండా ఆయన తన పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపుతాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చలనెక్కలీడని భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞకు మేము లోబడి దేవా మీ సన్నిధానంలో మేము కనిపెట్టుకొని ఉండి మీ చిత్తమును గ్రహించి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి మీ యొక్క సాక్షులంగా మీ కొరకు నిరీక్షణ కలిగిన వారంగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. దేవా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి
మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.